హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. నార్మల్గా వాతావరణ కాలుష్యం ఈ పేరు వింటే మనందరం భయపడిపోతూ ఉంటాం. మరి ఈ సమస్యని సమస్యగా చూస్తే ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది. అదే మనకి అవకాశంగా మార్చుకుంటే కోట్లు తెచ్చిపెడుతుంది. చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది కదా, రైట్. మరి దీని గురించి మనకి పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. ఇంకెందుకంటే ఆలస్యం పలకరించేద్దామా. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ తల్లి, థాంక్యూ. సూపర్. మా అందరికీ మంచి బిజినెస్ ఆలోచన కల్పించే విధంగా, పర్యావరణ వాతావరణాన్ని అసలు కాపాడుకునే విధంగా మంచి ఐడియా అయితే ఇచ్చేశారు. మరి దీని గురించి వివరాలు అయితే మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. తప్పకుండానమ్మా. మనం గతంలో చేసుకున్న వీడియోస్లో వయనాడులో వరదల వల్ల మనుషులు చనిపోవటము, రీసెంట్గా గుజరాత్లో వరదలు, అవును, ఎక్కువ రెయిన్స్, ఎండలకు మనుషులు చనిపోవడము, పర్యావరణం సమస్యల గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్. కానీ సమస్యల గురించి అందరూ చెప్పొచ్చు, చూస్తున్నారు కాబట్టి. అవును. సొల్యూషన్స్, పర్యావరణాన్ని మనం ఒక సమస్యగానే చూడాల్సి వస్తుందా, లేకపోతే దీనిలో ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్. వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అడాప్టేషన్ మెజర్స్, దాన్ని ఒక బిజినెస్గా మనం గుర్తించలేదు. అవును. యాక్చువల్గా ప్యారిస్ అగ్రిమెంట్ తర్వాత యుఎన్ఎఫ్సిసి వాళ్ళు ఒక ఫండ్ పెట్టారు, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని. కొన్ని చాలా డబ్బులు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్. దానిలో చాలా భాగము అప్పుగా కాదు, గ్రాంట్గా కూడా ఇస్తారు వాళ్ళు. అయితే రికార్డ్స్ వెరిఫై చేస్తే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్కి భారతదేశంలో ఎవరు అప్లై చేశారో అని చూస్తే ఒక సిడ్బి అని ఒక బ్యాంక్ ఉంటుంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్. సిడ్బి అని ఒక బ్యాంక్ అప్లై చేశారు, వాళ్ళకి కొంత వచ్చింది. తర్వాత ఒక అవానా సొల్యూషన్స్ అని ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ. ఈ రెండు తప్ప ఇంకా కనపడలేదు నాకు. ఫ్రీగా డబ్బులు ఇస్తాం, గ్రాంట్స్ ఇస్తామంటే కూడా ఈ క్లైమేట్ మీద, ఈ క్లైమేట్ మిటిగేషన్, వాతావరణ మార్పులకి ఏ మార్పులు, ఎలాంటి బిజినెసెస్ రావాలి కొత్తవి అనే దాని మీద ఎవరు కూడా ముందుకు రాలేదు ఇంతవరకు. ఎందుకు అంటే అవగాహన లోపమే మేజర్. 200 యూనిట్లు కంటే తక్కువ లోపు వస్తే పవర్ బిల్ జీరో బిల్. గృహజ్యోతి అనుకుంటా దాని పేరు, గృహజ్యోతి. 200 యూనిట్లు కంటే తక్కువ వస్తే జీరో బిల్. సరే, ఎంతమందికి 200 యూనిట్ల లోపల ఉంది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా జీరో బిల్స్ ఇచ్చారు. కానీ 210 యూనిట్లు వచ్చేవాళ్ళు, 230, 250 యూనిట్లు వచ్చేవాళ్ళు, వాళ్ళు బిల్లు కడతానే ఉన్నారు. చిన్న ఇంటర్వెన్షన్ ద్వారా ఆ 250 యూనిట్లు వచ్చే వాళ్ళని 200 లోపు వచ్చే విధంగా చేయగలిగితే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా. ఇది బిజినెస్ ఆపర్చునిటీ కదా. టెక్నాలజీ చిన్న చెప్పుకుందాం. ఈ మధ్య మన ఫ్యాన్ ఉంది, నార్మల్ ఫ్యాన్. 12 గంటలు ఫ్యాన్ తిరిగితే 1 యూనిట్ కరెంట్ కాలుతుంది. అంటే 8 రూపాయలు, 7.5 ఒక యూనిట్, ఒక రాత్రికి, ఒక రోజుకి. టెక్నాలజీలో చేంజ్ వచ్చి దానిలో సగం మాత్రమే పవర్ కాలే ఫ్యాన్స్ వచ్చాయి అనుకోండి. అంటే ఒక్క రాత్రికి 7.5 బదులు 3 రూపాయలు అవుతుంది, 3.5, 4 రూపాయలు అవుతుంది. అవును కదా. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ 230, 250 యూనిట్లు కాల్చే వాళ్ళందరూ కూడా బిలో 200 వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్యాన్స్కి ఒక పేరు ఉందమ్మా, బ్రష్లెస్ డీసీ మోటార్, బిఎల్డిసి ఫ్యాన్స్. ఒక్క కంపెనీ తయారు చేయట్లేదు, చాలా 4-5 కంపెనీలు ఉన్నాయి ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ తయారు చేసే కంపెనీ. ఇప్పుడు ఒక ఊరికి వెళ్దాము, కొంత ఇన్వెస్ట్మెంట్, నేనే ఒక ఇన్వెస్టర్ని, ఒక 100 ఇళ్లలో నేను ఇన్వెస్ట్ చేసి ఫ్యాన్లు మార్చి మీకు జీరో బిల్ వస్తుంది కాబట్టి సూపర్ ఐడియా, నెలకు నాకు కొంత ఇవ్వండి ఫ్యాన్ల ఖర్చు అన్నాను అనుకోండి, ఇట్స్ ఎ బిజినెస్. సూపర్ ఐడియా సార్, చాలా బాగుంది. అంతే కదమ్మా. ఇప్పుడు నిరుద్యోగ యువతకి క్లైమేట్ చేంజ్, క్లైమేట్ మిటిగేషన్లో ఉపాధి అవకాశాలని మనం కల్పించవచ్చు. ఇవన్నీ గ్రీన్ స్కిల్స్. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు మనము, మీరు హౌ డు యూ గెట్ హాట్ వాటర్ అమ్మా? గీజర్ వేసుకుంటాము, పవర్ బిల్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది, వేలల్లో వస్తుంది. తప్పదు కదమ్మా, మనకి వేడి నీళ్ళు లేదే మనం కష్టం, మనకి వర్కౌట్ అవ్వదు. అయితే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, హీట్ పంప్. ఈ హీట్ పంప్ టెక్నాలజీతోని మనము 1/3 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ, ఒక యూనిట్ కాలుతున్నప్పుడు గీజర్లో, దానిలో 3/3, 1/3, దాంతోనే ఈవెన్ 1/4 కూడా, దాంతోనే మనము 60-65 డిగ్రీలు వరకు కూడా వేడి నీళ్ళు, అంతకంటే వేడిగా మనం చేయలేము.
సో మనం స్నానం చేసే అంతగా వేడవ్వడానికి హీట్ పంప్ వాడచ్చు. అచ్చా, చాలామందికి తెలియదు. భారతదేశంలో మనం చాలామంది గీజర్లే వాడతాం. ఇప్పుడు ఈ గీజర్లన్నీ మనము హీట్ పంప్ కింద మనం కన్వర్ట్ చేసుకోగలిగినట్టు, హీట్ పంప్ కొనుక్కొని పెట్టుకోగలిగినట్లయితే ఇమీడియట్గా హాట్ వాటర్కి అవ్వాల్సిన కరెంట్ ఖర్చు తగ్గిపోతుంది. రైట్ సార్, ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. మరి ఈ హీట్ పంప్ అంటున్నారు, ఈ ఫ్యాన్స్ అంటున్నారు, ఇవి నార్మల్ వాటికంటే ఎక్కువ రేట్లో ఉంటాయా, అందరికి అందుబాటులో ఉంటాయా? కొత్త టెక్నాలజీ కాబట్టి మాస్ ప్రొడక్షన్ అయ్యేంత వరకు వీటి ఖర్చు ఒక 10-20% ఎక్కువగానే ఉండొచ్చు. కానీ కరెంటు ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి, బిల్ తగ్గిపోతుంది కాబట్టి, ఒక సంవత్సరంలోనో ఉదాహరణకు ఒక హీట్ పంప్ ఇంట్లో పెట్టుకున్నాము, ఒక 5 స్నానం చేస్తున్నాం హీట్ పంప్తో. మనం మామూలుగా కరెంటు బిల్లు కట్టే డబ్బులు చూసుకుంటే నెలకి ఈ హీట్ పంప్ మనకి ఒక 1 ఇయర్లోనో ఒక 9 మంత్స్లోనూ వచ్చేస్తుంది. ఆ సేవింగ్స్తో ఇది కొనేచ్చు. అంటే ముందుగా ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే 1 ఇయర్ లోపే సేవింగ్స్తో జీరో అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్ అన్నారు, అదే నార్మల్ ఫ్యాన్ ఒక 1500కి వస్తే కనుక ఈ ఫ్యాన్ మనకి ఎంత కాస్ట్ పడవచ్చు? 2000-2500 ఆ రేంజ్. జస్ట్ ఒక 500 అంతే రూపాయలు. అంటే అడాప్టేషన్ ఎక్కువైంది అనుకోండి, ఇంకా తగ్గిపోతుంది. ఈ క్లైమేట్ చేంజ్ని మనం వాతావరణంలో వచ్చిన మార్పుల్ని బిజినెస్ ఆపర్చునిటీగా కూడా మార్చవచ్చు. కానీ దానికి తగిన స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అవసరం. మరి మనకి స్కిల్ ట్రైన్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నారంటారా? ఇలాంటివి ఉన్నాయి అవకాశాలు అని చెప్పగలగాలి. ప్రైవేట్ సెక్టర్లోనూ గవర్నమెంట్ సెక్టర్లోనూ ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అనే కమ్యూనికేషన్ ఎలా వస్తుంది? వెళ్తే, ప్రజల్లోకి వెళ్తే అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతారు ఆటోమేటిక్గా. ఓకే, ఉపాధి కోసం ఎన్నో పనులు చేస్తుంటాం. మరి ప్రభుత్వం దీని గురించి ఒక అడుగు ముందుకు వేసి ఎటువంటి కేర్ తీసుకుంటే ఇంకా అందరికీ ఇలాంటి ఐడియా వస్తుందంటారు? పర్యావరణం గురించి ఇంత డీటెయిల్గా కమ్యూనికేట్ చేసే సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ లేదు. ఇప్పుడు టిఎస్ రెడ్కో అని ఒక సంస్థ ఉంది. బిజినెసెస్ అంటే వ్యాపారవేత్తలు అలాంటి వాళ్ళతోనే వాళ్ళు ముచ్చటిస్తున్నారు. కానీ యువతకు ఉపాధి అవకాశాలు, గ్రీన్ స్కిల్స్, గ్రీన్ జాబ్స్ ఇట్లాంటి వాటి మీద విద్యా సంస్థలు కానీ, యూనివర్సిటీస్ కానీ, ఇంక్యుబేటర్స్ కానీ, హబ్స్ కానీ ఇంకా రాలేదు. రావాల్సిన అవసరం ఉంది. అందుకే రోజు మనం మాట్లాడుకుంటున్నాం. మరి ముందుగా ఎవరినైతే చైతన్యపరచాలి సార్ దీనిపైన? ప్రభుత్వాలని చైతన్యపరచాలి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని చైతన్యపరచాలి, ప్రొఫెసర్స్, టీచర్స్, అందరిలో రావాలి, స్టూడెంట్స్ అందరిలో మార్పు రావాలి. అంటే ఒక కంటిన్యూస్గా ఈ ఇన్ఫర్మేషన్ని, కమ్యూనికేషన్ని ఇచ్చే సంస్థలు అవి ప్రైవేట్ సెక్టర్లో వస్తాయా, ప్రభుత్వ పరంగా వస్తాయా, మనం వేచి చూడాలి. ఈ నాలెడ్జ్ జనాల్లో వెళ్ళే కొద్దీ ఎలా అది పరిణమిస్తుంది అనేది మనం చూడాల్సిందే. మరి ఎగ్జాంపుల్గా ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి మంచి సక్సెస్ సాధిస్తున్న వేరే దేశాలు కానీ వేరే ఎక్కడైనా ఉందా సార్? ఆయిల్ లేకుండా ఓన్లీ విండ్ ఎనర్జీ, తర్వాత సోలార్ ఎనర్జీ, దీని ద్వారానే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి. లైక్ డెన్మార్క్, ఫిన్లాండ్, యూరోపియన్, జర్మనీ కూడా ఆ దిశగా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనకి ఎండ రాత్రి ఉండదు కదా. అవును. సో 100% మనం సోలార్, ఒక్కో టైంలో విండ్ ఉండకపోవచ్చు, గాలి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మరి ఎలా? సో దాని మీద బ్రెన్ మిల్లర్ అని ఇజ్రాయలీ కంపెనీ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే పగటిపూట ఉత్పత్తి అయిన సోలార్ ఎనర్జీని వాళ్ళు ఏం చేశారు, ఒక ఇన్సులేటెడ్ ఛాంబర్లో రాతి పౌడర్, స్టోన్ పౌడర్ వేసి డే టైమ్ సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన దాన్ని వాళ్ళు హీట్ కింద కన్వర్ట్ చేసి ఈ రాళ్ళను వేడి చేసి పెట్టారు. స్టోరేజ్ లాగా హీట్ స్టోర్ అవుతుంది. అవును. అదే హీట్ అంటే హీట్ నార్మల్ కాదు, ఒక 750 degrees సెల్సియస్ వరకు హీట్ జనరేట్ అవుతుంది. దాని కూడా వాటర్ పాస్ చేసి రాత్రిపూట స్టీమ్ జనరేట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. సూపర్ ఐడియా. ఓకే. అంటే మనం సూర్యుడిని రాత్రి వాడుకుంటున్నాం. అవును. ఇది బ్రెన్ మిల్లర్, మీరు గూగుల్ చేసేది. ఓకే. యాంటోరా అని ఇంకో సంస్థ ఉంది, ఇది అమెరికన్ సంస్థ. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ మనకు తెలుసు, సోలార్ ప్యానెల్స్ అంటే వెలుతురు ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసేవి.
అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ని మనము బాగా హీట్ చేస్తే ఏమవుతుందమ్మా, తెల్లగా అవుతుంది, వెలుతురు వస్తుంది కదా. అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, అంటే థర్మల్ ఫోటోవోల్టాయిక్, వేడి ద్వారా వచ్చే రేడియేషన్ నుంచి కూడా ఎల్సిడి. అంటే ఇప్పుడు వెలుతురు అంటే డే టైం ఉంటుంది, వేడైతే రాత్రి కూడా ఉంటుంది కదా. ఇది ఒక కంపెనీ ఉంది, అమెరికన్ కంపెనీ యాంటోరా, 2023లోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటికైనా చాలా మందిలో ఇది విని, టాపిక్ విని కొంచెం ఈ దిశగా ఆలోచన చేస్తే కనుక డెఫినెట్గా మంచి అవకాశంగా మారి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా.